నమస్కారం. ఆలోచన అమృతానికి స్వాగతం, సుస్వాగతం. సార్ వస్తారు అని పాట పాడుకుంటారు టీఆర్ఎస్ శ్రేణులు. ముఖ్యంగా పెద్ద ఎత్తున గత 2 రోజులు 3 రోజుల నుంచి సారు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, 9.5 ఏళ్ళు తొలి ముఖ్యమంత్రిగా పరిపాలించిన ఆయన రేపు టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయానికి వస్తున్నారు. దానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. మరి సార్ వస్తారంటే మన బాస్ ఈజ్ బ్యాక్ అని కూడా ఒక నినాదం పెట్టుకున్నారు. పెద్ద ఎత్తున దీని మీద హైప్ క్రియేట్ చేస్తున్నారు ఈ రాజకీయ పార్టీ బీఆర్ఎస్. సార్ వచ్చి ఏం చేస్తారు? సారు క్రియాశీల రాజకీయాల్లో ఉన్నప్పుడే ఏం చేయలేకపోయాను, మమ్మల్ని మేము అధికారంలోకి వచ్చింది అప్పుడు ఆయన తిరిగినప్పుడే కదా, గత 2 ఏళ్ళుగా ఫామ్ హౌస్లో పడుకొని ఇప్పుడు కొత్తగా ఏం చేస్తారని చెప్పి సాక్షాత్తు ఇప్పటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎద్దేవా చేస్తున్నారు. సారు ఫామ్లో ఉన్నప్పుడే 9.5 ఏళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అతి త్వరలో 3వసారి మేము పార్టీ అధికారంలోకి వస్తున్నామని చెప్పి గట్టిగా బీరాలు పలికినప్పుడే మేము అధికారంలోకి వచ్చినాం. అటువంటిప్పుడు సారు 2 ఏళ్ళు ఫామ్ హౌస్లో వండుకున్నాడు కదా, ఇప్పుడు కొత్తగా లేచి ఏం చేస్తారు? సింహం లేచిందని, నిద్రపోతున్న సింహాన్ని లేపారని రకరకాలు అంటున్నారు. సమస్య లేకపోమని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఇది మన రాష్ట్రంలో ఉన్న సినారియో. అంటే వచ్చేది మాత్రం మామూలు విషయం మీద కాదు. గతంలో కూడా చూసాం. మొదట 6 నెలలు కనీసం హనీమూన్ పీరియడ్, 6 నెలల దాకా ఏమీ మాట్లాడొద్దని కేసీఆర్ అన్నారు. 2 రోజులు కూడా ఆగకుండానే 24 గంటలు కాకుండానే ఆయన మాటల గాలిలో ఉండగానే కడియం శ్రేహరి 3 రోజుల్లో ప్రభుత్వం పడిపోతుందని చెప్పారు. పడిపోతుందని ఆయన మళ్ళీ ఫిరాయించి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అట్లా పల్లా రాజేశ్వరరావు గారు కూడా ఉన్నారు. అప్పుడు 3 రోజుల్లో పడిపోతుందని చెప్పి ఆయన బీఆర్ఎస్లో ఉన్నారు. ఇంకా ఇట్లా చూసుకుంటే ఆనాడు 6 నెలలు అనేది, తర్వాత సంవత్సరం దాకా హనీమూన్ పీరియడ్ ఇద్దామని చెప్పి 2వసారి మాట మార్చారు. మొదట్లో మాత్రం ఎప్పుడైతే 6 నెలలు కాగానే అప్పుడు పోతిరెడ్డిపాడు ఇష్యూలో జల వివాదం వచ్చింది. పోతిరెడ్డిపాడును అన్యాయంగా గురు శిష్యులు కలిసి రేపు పొద్దున రాయలసీమకు దారాదత్తం చేసేస్తున్నారు, తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని చెప్పి అప్పుడు ఒకసారి కేసీఆర్ గారు నల్గొండ జిల్లా, ఖమ్మం జిల్లాలో తిరిగారు. అంతకుముందు ఒకసారి వరదలు వచ్చి పెద్ద ఎత్తున పంట నష్టం వచ్చినప్పుడు కూడా తిరిగారు. తర్వాత 1 ఇయర్ నుంచి ఇప్పటిదాకా ప్రెస్ మీట్లలో పాల్గొనడం లేదు, మళ్ళీ ఇప్పటిదాకా క్రియాశీల రాజకీయాలు లేరు. కానీ అప్పుడప్పుడు తన ఫామ్ హౌస్కి వచ్చిన వాళ్ళతో మాట్లాడడం, అదే వార్తలకు ఎక్కడం జరుగుతుంది. అదే వార్త రాసిస్తున్నారు. ప్రెస్ వాళ్ళు ఫ్రంట్ పేజీలో వేసినా కూడా ఏమైనా కూడా డైరెక్ట్గా ప్రజల్లోకి వచ్చిన సందర్భం గత సంవత్సరం నుంచి లేదు. రేపు ఒక ముఖ్యమైన ఇష్యూ చెప్పాను కదా, పోతిరెడ్డిపాడు ఇష్యూ మీద ఎట్లయితే రాష్ట్రంలో తిరిగి ప్రచారం చేశారో 2 చోట్ల 3 చోట్లకి వెళ్ళారు అప్పుడు. అట్లాగే సరిగ్గా ఇప్పుడు ఆఫ్టర్ పంచాయతీ ఎలక్షన్లలో మరి 30%, 32% ఎంతో మొత్తం 30% వరకు అయితే గెలుచుకున్నారు. కనుక ఈ 30% గెలుపులతోని మా పంచాయతీ వ్యవస్థలో, పంచాయతీ ఎన్నికల్లో మరి తెలంగాణలో మంచి పట్టు సాధించుకుందాం అనుకున్నారా? దాన్ని బట్టి మళ్ళీ వస్తున్నారా అంటే, కొంచెం పంచాయతీ ఎన్నికల రిజల్ట్స్ పూర్తిగా రాకముందే ఈ ప్రకటన వచ్చింది. మొదలు 19వ తేదీ ఇవాళ అనుకున్నారు, నిన్నటికి 2 రోజులు వాయిదా వేసి రేపు 21 డిసెంబర్ ఆదివారం నాడు రేపు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్లో మన పార్టీ శ్రేణులతో కూర్చొని ముఖ్యంగా గోదావరి కృష్ణా జల వివాదాలపై, మరి చాపకింది నీరులాగా మొదలేమో పోలవరం బనకచెర్ల ప్రాజెక్ట్ అని, దానికి గండి కొట్టే కల్లా అంటే దానికి గండి కొట్టడానికి మేమే ప్రధాన కారణం, కాంగ్రెస్ పార్టీ నిలదీశాం కనుక వాళ్ళు అప్పటిదాకా మేలుకోలేక నిద్రపోయారు 2 జరని మేము లేపడం వల్లనే వాళ్ళు కేంద్ర ప్రభుత్వం దగ్గర గట్టిగా వాదించారు. లేకపోతే ఎప్పుడో పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు గ్రీన్ సిగ్నల్ వచ్చేది, ఇప్పటికి పనులు కూడా ప్రారంభమయ్యేదని మనకు బీఆర్ఎస్ అంటున్నాయి. కనుక 2వసారి అది అట్లా పక్కన పెట్టి ఏం చేశారు ఇప్పుడంటే, బనకచెర్ల అనే మాట తీసేసి దాన్ని ఏం చేశారంటే పోలవరం మనకు నల్లమల సాగర్ అని పేరు పెట్టి బొల్లాపల్లిలో, అంటే పాత గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లా బొల్లాపల్లిలో పెద్ద రిజర్వాయర్ 150 టీఎంసీల రిజర్వాయర్ కడతాం, అక్కడి నుంచి కిందికి వెళ్ళి ప్రకాశం నెల్లూరు జిల్లాలకు నీళ్ళు అందిస్తామని చెప్పి ఒక కొత్త ప్లాన్ మార్చారు. కానీ ఇవన్నీ అసలు దారి అదే బనకచెర్లకే తీసుకెళ్తే, అన్ని దారులు బనకచెర్లకే తీసుకెళ్తాయి. ఇప్పుడు పథకం పేరు మారిస్తే, మసిపూసి బారడుగా చేస్తే, కొత్త సీసాలో పాదసార వస్తే కొత్త సీసా చూసి అక్కడ పర్మిషన్ ఇస్తారని చెప్పి మాట మారుస్తున్నారు, కుట్ర చేస్తున్నారు, మాయదారి మన కుట్ర చేస్తున్నారని చెప్పి మళ్ళీ తెలంగాణ సమాజాన్ని మేలుకొల్పే ప్రయత్నం ఇప్పుడు కేసీఆర్ గారు చేస్తున్నారు. రేపు ఆయన వచ్చినంత సార్ వస్తారు పాట పాడుకుంటూ వస్తారు. బీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా వచ్చిన తర్వాత వాట్ నెక్స్ట్ అంటే ఖచ్చితంగా రేపు ఈ పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ద్వారా అసలు ఏంటిది,
పోతిరెడ్డిపాడు ఇష్యూ ఏమిటి, అట్లాగే మనకు పోలవరం బనకచెర్ల ప్రాజెక్ట్ ఏంది, దాని పేరు మార్చి పేరు మారుస్తున్నారు అనే విషయం మీదనే కేసీఆర్ గారి ప్రసంగం ఉంటుంది అనుకుంటున్నాను. కానీ రెండోది కూడా జరుగుతుందని చాలామంది అంటున్నారు, కానీ జరగకపోవచ్చు అంటున్నాను. అంటే కవిత ఎపిసోడ్ గురించి కానీ, లేకపోతే అవినీతి ఆరోపణల మీద మనం మాట్లాడుతున్న దాని మీద కానీ, లేకపోతే రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యల మీద కానీ, పంచాయతీ ఎన్నికల మీద కానీ, వీటన్నిటిని స్థూలంగా ప్రస్తావిస్తూనే పెద్దగా దాని మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా ప్రత్యక్షంగా రేపు పొద్దున జల వివాదం, జలదోపిడి, అట్లాగే మిగులు జలాలు అంటే ఏమిటి, బచావత్ ట్రిబ్యునల్ ఏం చెప్పింది, మనకు మనకు రైబేరియన్ రైట్స్ అంటే ఎట్లా ఉంటాయి, మీది రాష్ట్రాలు అంటే మిగులు జలాలు అంటే మీది రాష్ట్రాలకు చెందాయా, అట్లాగే మహారాష్ట్ర ఏమంటుంది, కానీ మనకు ఇటుపక్క గోదావరి జిల్లాల్లో కర్ణాటక ప్రసక్తి లేదు, మహారాష్ట్ర, తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఈ 4 రాష్ట్రాలు మీద 5వ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. కనుక రామానాయుడు అమాయకంగా చెప్తున్నట్టు మేము కింది జిల్లాలు తీసుకువస్తే తప్పేమిటి అనడం. దీంతో మరి కాళేశ్వరంలో ఏం చేసింది గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు, మళ్ళీ ఇతరత్ర పై జలాలకు మనకు సరైన విధంగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా కాళేశ్వరం నుంచి ముందు పెడితే అన్ని పథకాలలో ఎట్లా కాలడ్డం పెట్టింది, ఇవన్నీ చెబుతూనే మరొకసారి తెలంగాణ సెంటిమెంట్ను రగిల్చే ప్రయత్నం చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఇది అవసరమా కాదా అంటే ఖచ్చితంగా మరి చాపకి నీరులాగా వస్తుంటే గురు శిష్యులు ఒకటే అయిపోయి రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఒకటే అయిపోయి తెలంగాణ ప్రయోజనాలకు గండి కొడుతున్నారు అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికే రేపు కేసీఆర్ గారు తెలంగాణ భవన్కి వస్తున్నారని అనుకుంటున్నాను. మరొకసారి ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ పార్టీ శ్రేణులను, బీఆర్ఎస్ శ్రేణులను బాగా మేల్కొలపడం, దాంతోపాటు తెలంగాణ సమాజంలో కూడా కొత్త చర్చకు దారితీయడం. అంటే ఇంతవరకు ఏం జరుగుతుంది, పార్టీల పరంగా కాదు తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుంది అనే దాని మీద మరొకసారి తెలంగాణ ప్రజలకు నీళ్లు నిధుల నియామకంలో నీళ్ల సంగతి మనకు గుర్తు చేయడానికి వస్తున్నారు అనుకుంటున్నాను. ఇటీవల నేను చూసినాం కదా, మనం మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందా, కూలిపోయిందా, కూలిందా చర్చ జరుగుతున్న సందర్భంలో మానేరు డ్యామ్ మీద 2 చెక్ డ్యాములు పేల్చేసి, మానేరు నది మీద 2 చెక్ డ్యాములు వేల్చేసిన సంగతి కూడా చూశాం. సరిగ్గా ఇట్లాంటి పదే అప్పుడు వెలుగులోకి రాలే, కానీ ఇట్లాగే జరిగిందని మేడిగడ్డలో కూడా జరిగిందని వి ప్రకాష్, శ్రీధర్రావు దేశపాండే, ఇతర తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు సానుభూతి పనులు చూస్తున్నాం. అంటే ఇవన్నిటి నేపథ్యంలో ఇప్పుడు నీళ్ల విషయంలో తెలంగాణకి ఎట్లా అన్యాయం జరుగుతుంది, చంద్రబాబు రేవంత్ రెడ్డి గారు ఎట్లా కుట్రలు చేస్తున్నారు, ముఖ్యంగా ఈ ఇద్దరు కుట్రలో భాగంగా కేంద్ర ప్రభుత్వం పిట్టపోరు పిల్లి తెరిచినట్టు రొట్టె ముక్క కోతి అనే సామెతలాగా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అని అంటారా, లేకుంటే కేంద్ర ప్రభుత్వాన్ని పెద్దగా టార్గెట్ చేయకుండా ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తారా? ఈ రెండింటిని టార్గెట్ చేస్తే మరి ఇటీవల చూస్తున్నాం కదా, మరి మోడీ గారు కేసీఆర్ ఆరోగ్యం గురించి బీఆర్ఎస్ ఎంపీలతో నిన్న మాట్లాడని తెలిసింది. కానీ ఇవన్నీ చూస్తే మనకు అర్థమైందంటే మరి కేసీఆర్ బాగున్నారంటే మంచిది, ఆహ్వానిస్తుంది. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ అయినా ఎదుటి నాయకుడు చచ్చిపోవాలని ఏమనుకుండదు. చాలా వరకు కొన్నిసార్లు మనకు పాశవిక రాజకీయాలు కొన్నిసార్లు చేస్తుంటారు. రేవంత్ రెడ్డి గారి గతంలో ఆయన తుంటి విరిగి పడితే శాపం పెట్టిన సందర్భం చూసాం. ఆయన అక్కడి నుంచి అట్టే పోతారు అన్న సందర్భం చూసాం కదా, హాస్పిటల్ ఇంటికి పోతారా అనే సందర్భం చూసాం. అంటే అట్లాంటి నూతుల వడ్డోల మీద 100 రాళ్ళేసిన సందర్భం చూసాం. కనుక ఇవాళ ఆ సానుభూతి కూడా దక్కకుండా ఇవాళ మరి పెద్ద ఎత్తున విమర్శలకు పాలై కేసీఆర్ నామస్మరణ లేకుండా రేవంత్ రెడ్డి గారి కోసం ఒక్కరోజు కూడా ప్రసంగం లేదు. కనుక నిన్న పంచాయతీ ఎన్నికల దానిలో కూడా ఆ ప్రసంగంలో కూడా ఆయన చెప్పారు, చూసాం రేవంత్ రెడ్డి. అంటే కేసీఆర్ గారు క్రియాశీల రాజకీయాలు లేనలేరు కదా, వచ్చి ఏం చేస్తాడు కొత్తగా అని చెప్పి చూద్దాం ఏం చేస్తుందో. బ్యాస్ ఈజ్ బ్యాక్ అంటున్నారు. కనుక బాస్ వస్తారు, సార్ వస్తారు, కారు వస్తుంది అనే మాట అంటారా, లేకుంటే కారు సారు 16 అన్న పాట చెల్లకుండా పోయింది. మరి పంచాయతీ ఎన్నికలకు వచ్చేకల్లా కొంత ఆత్మస్థైర్యం పెరిగిందా? ఈ విషయంలో మరి నీళ్లు అనే పేరు చెప్పుకొని వాళ్ళ తెలంగాణ ప్రజలను మరొకసారి ఈ తెలంగాణ నీళ్ల వైపు నెట్టి మరి ఒకసారి మళ్ళీ సెంటిమెంటు భావోద్వేగాన్ని రగిలిస్తారా? చూద్దాం ఏం జరుగుతుంది. మొత్తం మీద ఇంకొక డిమాండ్ కూడా అంటున్నాను నేను. అంటే ఇది రావడం ఇక్కడికి పోవడం కాకుండా అసెంబ్లీ సాక్షిగా దీన్ని చర్చిద్దామని రేవంత్ రెడ్డి అంటున్నారు. కనుక రేపు పార్టీ శ్రేణులతో కాకుండా ప్రజలందరికీ తెలిసేలా ముఖ్యంగా అసెంబ్లీ రికార్డులు ఉంటాయి. కనుక అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఆయన చెప్పదలసిన విషయం జలదోపిడీ ఎట్లా జరుగుతుంది, రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎట్లా పొరలు పెడుతుంది, తెలంగాణ ప్రభుత్వం దాన్ని ఎట్లా ఎదుర్కోలేకపోతుంది, అసమర్థతనా లేకపోతే తెలియనితనమా, వీటన్నిటి గురించి అసెంబ్లీలో చర్చకు పెడితే బాగుంటుందన్న ఉద్దేశం. ఒక లేఖ రాస్తే అసెంబ్లీలో చర్చకు సిద్ధమని రేవంత్ రెడ్డి అన్నారు. కనుక లేఖ రాయడమే కాకుండా రేపు వచ్చే మన బడ్జెట్ సమావేశాల లోపే ఈ చర్చకు తెరదీయాలి. అసెంబ్లీ సాక్షిగా
మొత్తం కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తుంది, తెలంగాణ ప్రస్తుత ప్రభుత్వం ఏం చేస్తుంది, అసలు చేయాల్సింది వాట్ నెక్స్ట్ అనే దాని మీద నీళ్ల మీదనే ఒక చర్చ పెడితే బాగుంటుంది నా ఉద్దేశం. ప్రజలు భావోద్వేగాలతో ఆడుకోకండి. 2 రాష్ట్రాల ప్రజలు మన వాళ్ళే. 2 రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఆ విషయం పక్కన పెట్టి కేవలం సెంటిమెంట్ రెచ్చగొట్టి కేసీఆర్ కానీ, రేవంత్ రెడ్డి కానీ, అటు పక్కన చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ ముగ్గుని చూసుకుంటూ పిట్టపోరు పిల్లి తెరిచిందన్నట్టు కేంద్ర ప్రభుత్వం కానీ వ్యవహరిస్తే బాగుంటుంది. మొత్తం మీద ఇరు రాష్ట్రాల జలవనరుల మీద ఉన్న అపోహలు తొలగించాలి. ఇద్దరికి ఇరు రాష్ట్రాల ప్రజలకు న్యాయం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించి కేంద్ర జలవనరుల శాఖ ద్వారా ఒక మంచి విన్ సొల్యూషన్, అంటే జీరో సమ్గే కాకుండా విన్ సొల్యూషన్ ఆలోచించి ఈ నీటి పంపిణీ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. మొత్తం బచావత్ ట్రిబ్యునల్ పరిశీలించాలి, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పును పరిశీలించాలి. ఈ రెండింటిని క్రోడీకరించి ఇరు రాష్ట్రాల ప్రజలకు ఎవరికి నష్టం కాకుండా, జీరో సమ్ గేమ్ కాకుండా విన్ సొల్యూషన్తో పరిష్కారాలు ఆలోచిస్తే మంచిదని నేను అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాను.